విషయాలు బయటపెట్టినందుకే కదా. దొరికిపోయిన దొంగలాగా తప్పించుకోవడం కొరకు ఇంకో పద్ధతిలో దాడి చేసిన నా మీద. నేను సబ్జెక్ట్ మాట్లాడితే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి ఓ ఇంగిత జ్ఞానం లేకుండా సభ నియమాలకు విరుద్ధంగా తను మాట్లాడమే కాదు, ఆ తాగుబోతున్న ఇంకొన్ని పక్కన ఎంకరేజ్ చేసి సభకు తాగొచ్చుటోని కూడా ఎంకరేజ్ చేసి ఇంకా నా సరిపోలేదు ఆయనకి మైకని పైరవి చేసి చేతగానే మాట వాళ్ళ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక సీఎం హోదా ఏమైనా ఉందా? ఎన్నేళ్ళు బతుకుతాం ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటా? నేను సభలనే చెప్పిన కేసీఆర్ కాలిగోటికి సరిపోరు వీళ్ళు అని. అందుకే చెప్తున్నా ఇలా మా సవితక్కను చూసే ఉనికిపోయే మీకు మైకి వేయడానికి ఉనికిపోయే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి మైకు. ఎందుకు ఇన్ని గంటల సమయాన్ని వేరే వృధా చేస్తున్నారు? ఎందుకు ఇవాళ మమ్మల్ని అందరూ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేము అడిగింది ఎంతసేపు? సమయం లేదండి సభకు. సభా సమయం వృధా అవుతుందట. మీ చెత్తవాగుడుతున్న వృధా అవుతుంది. ప్రజలు చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కన్స్ట్రక్టివ్ వాళ్ళు మాట్లాడింది చూపిస్తారా? ఎవరు కావచ్చు వాళ్ళ దాంట్లో ఎవరైనా మాట్లాడింది? వాళ్ళ ముఖానికి అది రుణమాఫీ. మేము లక్షలోపు రుణమాఫీ చేస్తేనే 16,500 కోట్లు 17,000 కోట్లు అయింది దాదాపు. ఈయన 1,00,000 చేస్తే కూడా 11,000 కోట్లు కాలేదట. ఇంకా నిన్న 12,000 కోట్లు. అవును, రైతులు దొంగలా పదే పదే రోడ్లెక్కిచ్చిండ్రు, గుట్టలెక్కిచ్చిండ్రు. శాసనసభలోనే చెప్పిండ్రు మా నాయకుడు కేసీఆర్ గారు ధైర్యంగా ముఖ్యమంత్రిగా, ఎస్ నేను అందరు రైతులకు ఇస్తా. చిన్న రైతు కష్టాలు చిన్న రైతుకు ఉన్నాయి, పెద్ద రైతు కష్టాలు పెద్ద రైతుకు ఉన్నాయి. స్వయంగా నా కళ్ళ ముందే మహబూబ్ నగర్ నుంచి ఒక రైతు తన పాలేరులు కలిసి కూలికి వచ్చి హైదరాబాద్లో నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందరకు వచ్చి కనిపించింది, నాకు మాట్లాడిండ్రు. వస్తే 4 వచ్చిన దాంట్లో ఇవో ఈయన మా ఆసామి, మేము 3 ఈయన జీతం ఉన్నాం. పాపం ముందుగానే అప్పు సప్పు చేసి మాకు 1,50,000 చొప్పున ఇచ్చిండు. కానీ నీళ్లు లేక పొలం పనిచేసే అవకాశం లేక ఇక్కడికి అందరం కలిసే కూలికి వచ్చినాం. ఈయన కూడా బతుకు తెరువు లేదు అని చెప్పి మా ఇంట రండి, మా గతంలో ఇక్కడ అనుభవం ఉంది, హైదరాబాద్లో పని చేసుకుందాం రండి అని చెప్పి మేము ఈయనను కూడా తీసుకొచ్చుకున్నాం మా ఆసామి అని చెప్పాను. అటువంటి 100 సంఘటనలు చూసింది కాబట్టి ఎంత చెట్టుకు అంతే కాదన్న పద్ధతుల్లో ఎంత వ్యవసాయం ఉన్న రైతుకు అంత అప్పే ఎక్కువే ఉంది, అంత కష్టం ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని రంగంగా చూసిండు తప్ప అందులో ఉన్నోళ్ళు చిన్ననా పెద్దనా, ఆయనకు ఎక్కువన్నా ఆయన తక్కువకుందా అని చెప్పి చూడలే కేసీఆర్ గారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని ఒక వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి, వ్యవసాయం పైన ప్రజలకి ఆసక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, తెలంగాణ నుంచి భారత సమాజానికి భారత రైతాంగానికి ఒక ధైర్యం పోవాలి అని ఆలోచన చేసింది. 1,00,000 కోట్లు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన దొంగల్ని మీ వెంట పెట్టుకొని 13 లక్షల కోట్లు కేవలం 15-20 మంది బ్యాంకు దొంగలకే రద్దు చేసింది బీజేపీ కాంగ్రెస్లు కలిసి, 2 కలిసి. ఆ దొంగలు వీళ్ళ పార్టీలలో ఉన్నారు, వీళ్ళ పార్టీలలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయినరు. కానీ వీళ్ళకి ఇవాళ రైతులు దొంగలాగా కనబడుతున్నారు. తెలంగాణలో రైతులు మోసగాళ్ళలాగా, రైతులు దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు. పెట్టనీయండి, చర్చ చూస్తాం. శాసనసభలో మాట్లాడలేకపోయినా ప్రజల్లోనే మాట్లాడతాం, రైతుల్లోనే మాట్లాడతాం. దమ్ము లేదు, వాళ్ళు మాట్లాడాల్సిన పనికిమాలిన మాటలు మాట్లాడేసేసి మైక్ కట్ చేసుకొని తప్పించుకోపోతున్నారు, వాయిదా వేసుకొని పోతున్నారు. ఇవ్వమనండి, మీకు దమ్ముంటే మేము మాట్లాడాల్సిపోయిందానికి ఇవ్వండి మాకు కూడా మైకులు. మీరు మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతారు? రైతుల గురించి మాట్లాడతారా, వ్యవసాయం గురించి మాట్లాడతారా, విద్యుత్ గురించి మాట్లాడతారా, నీటిపారుదల గురించి మాట్లాడతారా? మీ ముఖాలకు మాకు సమాధానం చెప్పేదానికి శక్తి లేదు. కేసీఆర్ కావాలన్నటువంటి ఎప్పుడు రావాలనో కేసీఆర్కు బాగా తెలుసు. మీ బాసులనే, నీ పాత బాసు ఇప్పుడు నువ్వు కొత్తగా పూజిస్తున్న నీ కొత్త బాసుల్ని ఎట్లా నిలబెట్టాలను అట్లా నిలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్.
ఈ ఇల్లు పుట్ల గట్ట కేసీఆర్ కావాలన్నట్టు మాట్లాడితే మహిళను చూసి భయపడే మీకు ఏందో మా రైతు బంధుని ఏందో చేసిండ్రు, ఈయన ఎందు రుణమాఫీ చేసి పీకినట, దాన్ని రాపిండట. రా రైతులకు రా, రైతులు దొంగలా, రైతులు నేరస్తులా, రైతులు మోసగాన్లా? ఉందేమో 20 ఎకరాలు ఎవరికన్నా 10 మందికి ఈ రాష్ట్రంలో. ఆనాడు మీ దుర్మార్గ పరిపాలనలో మీరు నీళ్ళు ఇయ్యక, మీరు కరెంట్ ఇయ్యక, సంవత్సరానికి 4 బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు 30, 40, 50 బోర్లు వేసిండు. అంత పొలం ఆయనకు అంత తప్పు కాలేదా? రైతులు పట్టుకొని దొంగలు వాళ్ళకి ఎక్కువ వచ్చిండ్రు. ఎవడనో ఒక అధికారం పొరపాటు చేస్తే చేసిండేమో, తీసేయలేదు. మీరు పెట్టిందే, మీ దుర్మార్గంగా మీరు పెట్టిపోయిన రెవెన్యూ వ్యవస్థలో మీరు లంచాలకు అలవాటు చేసి మీరు రాయించినయే పెట్టండి. ధరణ మీద చర్చ చెప్తాం. ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది మార్చి రోజు చూపిస్తాం. విద్యుత్తులో దొరికినట్టే మళ్ళీ దొరుకుతారు ఈ దొంగలు. పప్పులో కాలేస్తారు, తప్పులో కాలేస్తారు. పెడదాం ఒక్కొక్క రంగం మీద ఫోజులు కొట్టి మైకులలో బయటికి కనబడతట్టేమో ఓ పదం నేర్చి ఈ మధ్యకాలంలో బట్టి పట్టినట్టున్నారు. డెమోక్రటిక్గా ఉంటున్నాం. ఏమి డెమోక్రటిక్? మీ మొక్క డెమోక్రటీ ఆచరణలో చూపించిందా? ఆచరణలో మేము అడిగినంత సమయం ఇస్తే దాన్ని అంటారు. నువ్వు వర్లి మైక్ కట్ చేసేసుకొని పారిపోయి డెమోక్రసీ అది? ఈ ప్రతిపక్షంగా అడిగినంతసేపు ఒక్కరమే మాట్లాడతాం. మీలాగా 10 మందిని లేవం. యూత్లో మా ఒక్క శాసనసభ్యుడు మాట్లాడుతుంటే వరుసగా సీరియల్ లాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎల్ఏ మంత్రి, ఇక తర్వాత వరుస మంత్రులు, తోక మంత్రులు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.